నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. గత కొద్ది రోజులుగా కడప నగరంలో జరుగుతున్నటువంటి అవాంఛనీయ సంఘటనలన్నీ కూడా కడప ప్రజలందరూ కూడా దిగ్బంధం గురి అవుతూ ఉన్నారు, దిగ్భ్రాంతికి గురి అవుతూ ఉన్నారు. మరి ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా మనం ఎన్నో సంవత్సరాలుగా మన కడప అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. జరిగేంతవరకు మాత్రమే రాజకీయ పార్టీలు, జరిగిన తర్వాత అంతా కూడా కడపలో అన్నదమ్ముల్లాగా కలిసిపోయే మనస్తత్వం ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీ మరి కొత్తగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయట నుంచి రావడం, ఇక్కడ వాళ్ళు ఎన్నికల ప్రచారం నిర్వహించడం, కొత్త శకానికి నాంది పలుకుతూ ఉన్నారు. మృత్యుంజయకుంటలో గతంలో మా వాలంటీర్ని కొట్టినప్పుడు కూడా మేము ఎక్కడ కూడా స్టేషన్కి వెళ్ళడం కానీ, లేకపోతే వాళ్ళపైన ఆరోపణలు చేయడం కానీ ఇటువంటి ఏవి కూడా చేయకుండా సమన్వయం పాటిస్తూ వచ్చాం. మరి మొన్ననే అనుకోని సంఘటన, మా కార్పొరేటర్ కమాల్ బాషా కుమారుడిని అక్కడ ఒక తెలుగుదేశం కార్యకర్త మరి ఏదో పొరపాటున జరిగినటువంటి సంఘటనో, వారి ఇంటి ఎదురుగా జరిగినటువంటి సంఘటన కాదు. ఇది చూస్తే ఒక ప్రీప్లాన్డ్గా అతను ఈ కత్తి చూస్తేనే అర్థమవుతూ ఉంది. మరి పడవడం జరిగింది. అదిగిన పొరపాటు గుండెలోనో ఇంకొక చోటనో దిగరాని చోట దిగి ఉంటే అతను అబ్బాయి, చిన్న వయసు ఉన్న అబ్బాయి చనిపోయేవాడు. మరి అటువంటి సంఘటనలు జరిగింది. జరిగిన తర్వాత అక్కడికి వైసీపీ నాయకుల కన్నా ముందే తెలుగుదేశం అక్కడ కొడిచినతన్ని అరెస్ట్ చేయడము, అక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు చేరడము, ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత లోకల్గా చాలామంది అందుబాటులో లేకపోవడము, అక్కడికి అహ్మద్ బాషా గారు కూడా చేరుకోవడం, ఎవరైనా కూడా తన కార్యకర్త కానీ లేకపోతే పార్టీ నాయకుడు కానీ హత్యా ప్రయత్నానికి గురి అయినప్పుడు ఆయన తీవ్రంగా ఆవేశానికి గురి కావడం జరిగింది, మనస్తాపం చెందడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ జరిగినటువంటి వ్యక్తిగత దూషణలు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వారు చేయడం జరిగింది, అవి ఎక్కడ కూడా వీడియో క్లిప్పింగ్స్ కానీ ఇంకోటి కానీ లేవు. మరి ఆ తర్వాత ఆయన కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా అహ్మద్ బాషా గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరిని దూషించినటువంటి వ్యక్తి కాదు. ఆయన వాళ్ళ అన్నకు ఒక రాముడికి లక్ష్మణులాగా ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా మీడియాలోకి కూడా వచ్చినటువంటి వ్యక్తి కాదు ఆయన. కానీ అక్కడ ఆ సంఘటనలో చూడండి ఎంతగా ఇట్లా చూసిన తర్వాత పిల్లవాడిని ఆయనకు కూడా ఆవేశానికి లోనై మాట్లాడడం జరిగింది. దాన్ని ఎవరు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పోకూడదు. అది ఎందుకంటే మా అంజద్ అన్న కానీ, ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ, మా జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు గారు కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. మన పార్టీ విధానాన్ని కొనసాగిద్దాం, మన అభివృద్ధి ఏం చేశామో అది ప్రజలకు చెప్తాం, ప్రజలకు ఎప్పుడు కూడా నాయకుడు అనేవాడు అందుబాటులో ఉండాలని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ అక్కడ అహ్మద్ బాషా గారు ఆ విధమైనటువంటి అక్కడ జరగడం, మేమందరం కూడా దాన్ని ఎవరం కూడా ఏకీభవించాం. కానీ ఎందుకు ఆయన అటువంటి పరిస్థితుల్లో పక్కనే చిన్న వయసు పిల్లవాడిని పొడవడం చాలా బాధాకరం కాబట్టి ఆ విధంగా మాట్లాడడం జరిగింది. కానీ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, జరిగిన సంఘటనలన్నీ కూడా ఇక మీదట కూడా పునరావృతం కాకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కానీ నాయకుడిది కానీ ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాలు శాశ్వతం కాదు, పార్టీ పదవులు శాశ్వతం కాదు. ఇక్కడ మేము ఖలీల్ బాషా గారిని చూసాం, శివానందరెడ్డి గారిని చూసాం, అహ్మదుల్లా గారిని చూసాం. వాళ్ళు మంత్రిగా పనిచేయడం జరిగింది, ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది, వాళ్ళ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి పోవడం జరిగింది. అంతేగాని ఇక్కడ మన స్వార్థం పదవుల కోసమో ఇంకోటో ప్రశాంతమైనటువంటి కడప నగరంలో
ఈరోజు మనం కత్తులతో పొడుచుకునే సంస్కృతో, కొట్టుకునే సంస్కృతో, లేకపోతే దౌర్జన్యాలు చేసే సంస్కృతో మానాలని చెప్పి మేము వాళ్ళందరూ కూడా హితవు పలుకుతూ ఉంటాం. ఇక మీదటైనా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఎలక్షన్ చేద్దాం, రండి, మీ ప్రచారం మీరు చేసుకోండి, మీ నాయకుని యొక్క గొప్పతనం మీరు చెప్పుకోండి, లేకపోతే మేము ఇదో పలానా అభివృద్ధి చేశాము గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడని మీరు చెప్పండి, మేము వింటాం. లేదు ఇదో మాకు అధికారం ఇవ్వండి మేము చేస్తామని చెప్పి చెప్పండి, మేము దాన్ని ఒప్పుకుంటాం. అంతేగాని కేవలం ఈరోజు కడపలో హత్యా రాజకీయాలు కానీ లేకపోతే గిన దౌర్జన్యాలు కానీ చేస్తే కడప ప్రజలు సహించరు. ఎందుకంటే ఇది ఒక ప్రశాంతమైనటువంటి నగరం. ఇక్కడ అనేక మంది వైశ్యాస్ ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, జైన్స్ ఉన్నారు, అనేక మంది వ్యాపారస్తులు ఉన్నారు, అనేక మంది ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి. మరి ఇటువంటి నగరంలో ఇటువంటి వాతావరణం మీరు కల్పించవద్దని చెప్పి మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉంటాం. కడప ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాసులరెడ్డి గారు అయితేనేమి, మాధవి అక్క గారు అయితేనేమి, రోజు రోజుకు మీరు మాత్రమే ఈ విధ్వంసానికి కారణమవుతున్నారు. మీరు స్టార్ట్ చేసి నానాక మాటలు అనడం వల్లే ఈరోజు కడప నగరంలో ఈ విధమైన ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశంతో మీరు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇక మీదట కూడా నేను ముందు మీడియా ముందు చెప్పిన, అయ్యా శ్రీనివాసులరెడ్డి గారు, మాధవి అక్క గారు, మీకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం టికెట్ ఇచ్చినారు, మీరు పోటీ చేయమని మేము వద్దనలేదు, మీరు చేయండి. ఏ విధంగా చేయాలా, ప్రజలకు మీరు ఏం చేసినారో నిరూపించుకొని మీరు గెలిచే విధంగా తిరగండి అని చెప్పినాము. మీకు ప్రజల మద్దతు లేదు, ప్రజలు మిమ్మల్ని ఎక్కడా నమ్మడం లేదు. మీరు ఏ రోజన్నా 4.5 సంవత్సరం అయింది, మీరు ఎప్పుడన్నా కడప ప్రజల కోసం ఏమన్నా ఒక మంచి కార్యక్రమం చేసినారా? మీరు వచ్చి ఏమన్నా చేసినారా? ఎక్కడన్నా నిరూపించండి. ప్రజల్లో ఎప్పుడో ఒకసారి వచ్చి ఎలక్షన్ టైము టికెట్ ఇచ్చినారని తిరగడం గొప్ప పని కాదు. ప్రజలకు సేవ చేసిన తర్వాత ఓట్లు అడిగే హక్కు ఉంది మీకు. మా నాయకునికి, మా అంజద్ బాషాకు కార్పొరేటర్ కాంచి, ఎమ్మెల్యే స్థాయి కాంచి, మినిస్టర్, డిప్యూటీ సీఎం కాంచి చేసిన వ్యక్తి 10 మందికి కడప ప్రజలకు, ఎంతమంది కడపలో ప్రజలు ఉన్నారో అందరికీ మంచి చేసింటేనే ఓట్లు అడుగుతున్నాడు. ఈరోజు రివైండింగ్ జరగడం జరిగింది, రోడ్డు రివైండింగ్. ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడింటారు, అయ్యా నువ్వు కొడుతున్నావు, ఇది అన్యాయము, మీ ఇబ్బంది పడతావు, ఓట్లు పడవు అని ఎందరో ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. అయినా ధైర్యం చేసి కొట్టి ఈరోజు ఒక సుందరీకరణ నగరంగా చేసినాడు. ప్రజలంతా జేజేలు కొడుతున్నారు. ఎక్కడికి పోయినా ఆయనకు సన్మానం చేయడము, గౌరవించడం జరుగుతుంది. అది నాయకత్వం లక్షణాలంటే. 10 మందికి సేవ చేసి అడగడంలో న్యాయం ఉంది. నువ్వు కూడా ఏం చేస్తావని చెప్పు, ప్రజలకు నమ్మించు. నమ్మించకుండా మాట్లాడడం అనేది ఒక దుర్మార్గము. నువ్వు స్టార్ట్ చేసింది ఏడు నుంచి స్టార్ట్ చేసినావు, స్టిక్కర్ల కాంచి. స్టిక్కర్ల రోజు నేనే సాక్ష్యం. 31వ వార్డులో తిరుగుతున్నాం. తిరిగేటప్పుడు మీ కార్యకర్త చిన్న పిల్లవాడు చించిన దానికి నువ్వు ఇంత రాద్ధాంతం చేసినావు. చిన్న పిల్లలు చించిన దానికి మేము బాధ్యులమా? మేము వెనకబడి డిప్యూటీ సీఎం, నేను, మా కార్పొరేటర్లు అందరం ఉన్నాము. ఏమయ్యా పిల్లోడు దించినాడని వాదించి మేము పొరపాటు, మా మినిస్టర్ గారే అతనికి పోయి, అయ్యా పొరపాటు అయిపోయింది, ఆ చిన్న పిల్లోడు దించినాడు, క్షమించండి అని అడిగిన గుణమున్నవాడు మా అంజద్ బాషా గారు. తర్వాత మళ్ళా మరుస రోజు 11వ వార్డులో ముత్తుంజయ కుంటలోకి పోయి మా వాలంటీర్ను దుర్మార్గంగా కొట్టడం జరగడం లేదా? నువ్వే కొట్టి నువ్వే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టడం జరగలేదా? కల్లారా చూస్తున్నాము. మేమేమన్నా మా కార్యకర్తలకు ధైర్యం కూడా ఇవ్వలేక గమ్మున కూర్చున్నాం. పోతే పోనీలే, అతని దుర్మార్గానికి ఎటన్నా పోనీలేని మౌనంగా ఉన్నాం. నువ్వు స్టేషన్ పోయి కేసు పెట్టడం జరిగింది, మేమేమన్నా పోయినామా? పోలేదు. మళ్ళా మరుస రోజు 2 రోజుల కాంతలకే మా కార్పొరేటర్ కమాల్ బాషా కొడుకును పొడచడం జరిగింది. మీరే ముందు స్టేషన్కి పోయినారు, మీరే మీ వాళ్ళందరినీ బిలంపుకున్నారు. పోలీస్ స్టేషన్లో మీరే కూర్చున్నారు లోపల. మా వాళ్ళని ఎవ్వరిని రానియకుండా వీధిని నిలబెట్టారు. వీధిని నిలబెట్టి నానాక తిట్లు తిడతాడినా కూడా మా వాళ్ళు ఓపికగా ఉన్నారు. విధి లేని పరిస్థితుల్లో మాకు ఫోన్లు చేయడం జరిగింది మా నాయకులకు. మేము పోయే లోపల అది ఒక సినిమా లెవెల్లో అందరూ గుమిగూడి కార్లు బలగంతో అంతా వచ్చి ఆయన ఉండడం చూసి, ఓయమ్మా ఇంత ఆశ్చర్యంగా ఉంది, మన కార్యకర్తలకు మనోధైర్యం ఎవరు ఇవ్వాలా? నువ్వు ఏ విధంగా నీ కార్యకర్తకు మనోధైర్యం ఇస్తా అంటే, నువ్వు గలాటలు చేసి సృష్టిస్తా అంటే, మేము మా కార్యకర్తలకు ఏదో ఒక రూపంలో మా నాయకుడు ధైర్యం చెప్పాలి కదా. ఆ ధైర్యంలో మేమంతా, నేను కానీ పోలీసులు కానీ అందరూ మీడియా ముందనే ఉన్నాము. ఎవరికైనా తన కార్యకర్త పొడిపించుకొని ఏడుస్తుంటే వాళ్ళ కుటుంబం అంతా మాకు దిక్కు లేదా, ఇంత దారుణం జరుగుతుంటే మన నాయకులు చూస్తున్నారా అంటే మేము ఏడ్చి
మీరు తిట్టే తిట్లకు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చే మమ్మల్ని లోపలికి కూడా రాని పరిస్థితి. అంటే అధికారంలో ఉండి కూడా మమ్మల్ని లోపలికి పోనీ లేదా పోలీస్ స్టేషన్లో కంటే ఏమిటి అర్థం? నీ దౌర్జన్యంతోనే నువ్వు రెడ్ బుక్లో రాసుకుంటా అంటావు. అంటే రెడ్ బుక్ అంటే ఏంది? మా పుస్తకం అంజద్ బాషాది ఎప్పుడో తెచ్చి ఉన్నారు. ఏమన్నా ఒక పుస్తకంలో ఒక పేరు ఉందే మాది? మీరేమన్నా రాసుకునేమా? మిమ్మల్ని లోపలికి పంపించినామా? నీకు అధికారం రాదని తెలిసినా కూడా నేను రెడ్ బుక్ రాస్తున్నాను అందరి పేర్లు అంటావు. ఏం రాసి ఏం చేయగలుగుతావు? మా నాయకుడు క్రమశిక్షణతో చెప్పినందువల్లనే ఈ రోజుకి కూడా మమ్మల్ని ముందు ప్రెస్ మీట్లో కూడా చెప్పిన మమ్మల్ని కొట్టినా తిట్టినా మా నాయకుడు ఓర్పుగా ఉండమని చెప్పినారు. మా ఎంపీ గారు, మా అంజద్ బాషా గారు, మా సురేష్ అన్న అందరూ నాయన మీరు కొట్టినా ఓపికగా ఉండండి, మనకు మంచి రోజులు వస్తాయి, మన ప్రభుత్వం 10 మందికి సాయం చేయాలి కానీ 10 మందిని కొట్టే గుణంగా ఉండకూడదన్న నాయకులు మా వాళ్ళు. నువ్వు వచ్చినప్పటి నుండి గలాట పెడుతున్నావు. ఇది ఈ సంస్కృతి కాదని మీడియా మిత్రులకు ముందే చెప్పిన. ఇంతతో ఈ సంస్కృతిని ఆపి ఎవరి చేతనైతే భగవంతుడు ధర్మం తిక్కు ఉంటాడు, గెలుచుతాడు. ప్రజాక్షేత్రంలోకి నువ్వు పో, మేము పోతాం. మేము మంచి చేసింటే మేము ఓట్లు అడుగుతాం, కాలరేసి అడుగుతున్నాం. చేసినాం కాబట్టి నువ్వు చేసింటే నువ్వు అడుగు. అది కాని పద్ధతి ఏంది? ఇది గలాటలు పెట్టుకోవడము. ఈ సంస్కృతి అంతా చూసి వచ్చిన వాళ్ళమే. మేము కూడా ఒకప్పుడు పల్లెల్లో ఫ్యాక్షన్ నుంచే కడపకు చేరినాం. మాకు ఆ సంస్కృతి వద్దని మేము బతుకుతున్నాం. మా నాయకులు చెప్పే క్రమశిక్షణతో మేము అదే కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు కూడా మీడియా మిత్రుల ముందు చెప్తున్నాను, ఈ సంస్కృతి మానుకో అన్న. అక్క ఈ రెచ్చగొట్టే మాటలు వద్దక్క. ఇంకా ఏమున్నా మనమంతా ప్రజల కోసం నువ్వు ఏం చేస్తావో చెయ్యి, మేమేం చేస్తామో మేము చేసిన వాళ్ళము. మాకు అడిగే హక్కు ఉంది. ప్రజలంతా మా వెంటబడి నడుస్తున్నారు, నీ వెంటబడి నడచలేదని దుర్మార్గంగా మాట్లాడదక్క. ఇంతతో ఫుల్ స్టాప్ పలుకుతారని మీడియా ముఖంగా చెప్తున్నాను. పిలిపించుకునే వాళ్ళు బయట చెట్టు కింద ఉన్నారు, పొడిచిన వాళ్ళు అందరూ కూడా పోలీస్ స్టేషన్లో ఆడనే ఉన్నారు. దౌర్జన్యంగా మాట్లాడడం, అక్కడ నుంచే బండ బూతులు మా కార్పొరేటర్ను కానీ, మాకు సంబంధించినటువంటి నాయకులను కానీ, మా అంజద్ బాషా గారిని కానీ, అహ్మద్ బాషా గారిని కానీ వాళ్ళు అక్కడి నుంచి తిట్టడం జరుగుతూ ఉంది. అవన్నీ చూసి మేము కూడా అనుకున్నాం, ఎంత దారుణము, కడపలో ఎప్పుడు కూడా లేదు ఇటువంటి సంస్కృతి. ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడి నుంచన్నా అని ఎక్కడికన్నా పోనీ ఓకే, ఎవరు ఎక్కడన్నా పోటీ చేయొచ్చు. అది కాదు, ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఈరోజు ఒక హత్యా రాజకీయాలతో చేస్తున్నారంటే అని చెప్పేసి అందరూ కూడా ఆడ బాధపడడం జరిగింది, విస్మయం చెందడం జరిగింది. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ, చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళను భూతద్దంలో చూపించాలి అని ఒక దురుద్దేశంతో చేయడం తప్ప ఇంకొకటి కాదని ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కూడా అర్థమవుతా ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరన్నా ఉంటే పొడిపుచ్చుకునేవాడు తిట్టాలా, ఎవరన్నా మాట్లాడాలా? నువ్వే పొడిచితివి, నువ్వే తిడితివి, యాటికి న్యాయము? దాన్ని ప్రశ్నించినందుకు అంతే. ఒక చావు బతుకుల మధ్య ఉన్నటువంటి ఒక కార్యకర్తను చూసి లీడర్ చెలించిపోడా? మీరు పొడిచిన వాళ్ళకి మీకే అంత బాధ ఉంటే పొడిపించుకునే వాళ్ళకి మాకెంత బాధ ఉండాలి? అసహనానికి లోను కావడం జరిగింది. అయినా కూడా ఈరోజు మీరు ఇంత దౌర్జన్యం సృష్టిస్తూ ఉన్నారు. మళ్ళా అక్కడ ఒకటి చెప్తారు, మీసం మేలేసి మీ కథ ఇప్పుడు కాదు, తప్పించుకున్నారు 60 రోజుల తర్వాత చెప్తాం. అంటే చంపడానికైతే వచ్చినారు, అది ఆయన చెయ్యి అడ్డం పెట్టుకొని రక్షించుకున్నాడు ప్రాణాన్ని. ఇప్పుడు నువ్వు తప్పించుకున్నావు. 60 రోజుల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మేము మిమ్మల్ని చంపుతాము, నరుకుతాము అడ్డంగా అని చెప్పడం. అంటే మాకు ప్రభుత్వం లేకపోయినా పోలీస్ స్టేషన్లోకి ఇప్పుడు వచ్చినాము, మా ప్రభుత్వం వస్తానే మీ ఇంట్లోకి వస్తాము, మీరు ఎక్కడ తిరగని కూడా చంపుతామని బెదిరించడం, అది ఎంతవరకు సమంజసం? ఎవరికి బాధ ఉండదండి? ఎవరికి బాధ ఉండదు? కార్యకర్తలు రక్షించుకోవాలని చెప్పేసి లీడర్కి ఉండదా? కార్యకర్త పక్షాన్ని నిలబడాలని లీడర్కి ఉండదా? ఉంటుంది తప్పనిసరిగా. ఆ బాధ్యత ఆ లీడర్కి ఉంటుంది. ఆ లీడర్కి ఉంది కాబట్టే ఆ రోజు ఆయన ఆ విధంగా స్పందించడం జరిగింది. నిజంగా మీకు బుద్ధి అనేది ఉంటే, నిజంగా మీకు మానవత్వం అనేది ఉంటే మీరు దాని తర్వాత ఇంకా మాట్లాడరు. జరిగిపోయింది ఏదో జరిగిపోయిందని సైలెంట్గా ఉండేవాళ్ళు.
కానీ దీన్నే బుజ్జిగా చూపించాలి అని చెప్పేసి సోషల్ మీడియాలో మనుషులు పెట్టి సోషల్ మీడియాలో వేసి 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 నవ్వుకుంటున్నారు. ప్రజలు దీన్ని చూసి ఎందుకు నవ్వుతున్నారు తెలుసునా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాట ఆ మాట ఒకరినంటే ఒకరు నన్నన్నారని చెప్పేసి చూపించుకోవడం, సింపతి రావాలని చూడడం. మీరు తల్లకిందులకు తపస్సు చేసినా కూడా మా కడప నగరంలో తెలుగుదేశం పార్టీకి ఓటు అనేది వెయ్యరు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది కంచుకోట. వైఎస్ ఫ్యామిలీకి అందరూ కూడా విధేయులే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని ఎవ్వరు కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, కడప నగర అభివృద్ధి అవన్నీ కూడా కంటికి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ విధంగా అనుకోరు. మీరు ఎంత చేసినా కూడా బాల్ని ఏ విధంగా అయితే కింద కొడితే ఎంత ఫాస్ట్గా పైకి లేస్తుందో అదేవిధంగా అంజాద్ బాషా గారి మీద అభిమానం పెరుగుతుందే తప్ప మీరు ఎంత తపస్సు చేసినా జరగదు. దయచేసి ఇటువంటి పద్ధతులు మానుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా మీరు ఇటువంటి పరిస్థితులు మానకుండా ఉంటే మేము కాదు, ప్రజలే మిమ్మల్ని చెప్పులతో కొడతారు. ఎందుకు కొడతారంటే ప్రశాంతంగా ఉండేటువంటి కడప నగరంలో మీరు వచ్చి ఈ విధంగా సృష్టిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఖచ్చితంగా ఓట్ల రూపంలో మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి ఈ కడప నగర ప్రజలు ఖచ్చితంగా చేస్తారు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఇటువంటి వాటికి స్వస్తి చెప్పాలని చెప్పేసి డబ్బులుంది కదా అని చెప్పి అహంకారంతో మాట్లాడడము, పనులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఫోన్ చేశా సోషల్ మీడియాలో
కొంత ఈయన టార్గెట్ ఈ నెల 3వ తారీఖు నాడు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 45/2024 ఒక కేసు నమోదు చేయడం జరిగింది. వర్రా రవీంద్రారెడ్డి యొక్క ఫిర్యాదు మేరకు. విషయం ఏంటంటే, ఈ వర్రా రవీంద్రారెడ్డి యొక్క ఫేక్ ఐడి, ఆయన ఐడి తోటి ఒక ఫేక్ ఐడి తయారు చేసి వైఎస్ షర్మిల గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 3వ తారీఖు నాడు కేసు నమోదు చేసి దీనికి కారకుల మీద మన ఎస్పీ గారు 2 టీములను ఫామ్ చేయడం జరిగింది. ఈ యొక్క సైబర్ సెల్కి సంబంధించినటువంటి ఎస్ఐ అండ్ మన పులివెందుల సి శంకర్ రెడ్డి అండ్ అరుణ్ కుమార్ రెడ్డి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కేసు, ఎందుకంటే ఇది ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక తప్పిదాలకు దారితీస్తుండగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే కారకులో ఈ కారకుడైనటువంటి ఉదయ భూషణ్ అనేటటువంటి అతన్ని, విశాఖపట్నానికి సంబంధించిన అతన్ని నిన్న సాయంకాలం అరెస్ట్ చేసి తర్వాత ఇందుకు కారణమైనటువంటి ఇతరత్ర కారణాలన్నింటినీ చూపుతూ ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కారణం చేత మనం చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాలో ఇష్టానుసారం ఎవరైనా బాధ్యత లేకోకుండా ఇట్లాంటి పోస్టులు పెట్టి, సో ఈ యొక్క రాజకీయ కక్షలకు కానీ లేకపోతే ఇటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి కక్షలు పెంచడానికి కానీ కారణమైతే తప్పకుండా గట్టి చర్య తీసుకుంటాం. సోషల్ మీడియాలో ఎవరైనా ఉన్నట్లయితే అందుకు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. తర్వాత ఈ ఉదయభూషణ్ అనేటువంటి ఇతను మన విశాఖపట్నానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఈయన ఈ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా తెలుగుదేశం తరఫున ఉంటారు. సో ఈ వర్రా రవీంద్రారెడ్డికి ఈ యొక్క వర్రా రవీంద్రారెడ్డిని ఎందుకు చేశారంటే, వర్రా రవీంద్రారెడ్డి వైసీపీ మీద పెట్టేటటువంటి ఈ కామెంట్స్ కానీ ఈ ట్రోల్స్ కానీ ఖండిస్తూ ఆయనతో ఒకసారి మాట్లాడిన సందర్భంగా ఈయన టార్గెట్ చేసి వర్రా రవీంద్రారెడ్డి మీద ఫేక్ ఐడి తయారు చేసి ఈ ప్రస్తుత ముద్దాయి దాని మీద ఇతని మీద వచ్చి ఇతనికి డిఫేమ్ చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. సో జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జీపీఎస్ వెంటనే 2018 నుంచి వెంటనే ఈఆర్సీ అరియర్స్ వెంటనే నా పేరు జి హృదయరాజు, ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల్లో 15 లక్షలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు, అదేవిధంగా కంటింజెంటు, పార్ట్ టైం, ఫుల్ టైం, ఎన్ఎంఆర్, ఎంటీఎస్కు సంబంధించినటువంటి ఉద్యోగ వర్గం అంతా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం జరిగింది. మరి దీనికి కారణం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి గత 4.5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి ప్రాతినిధ్యాలు, అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశాల్లో ఈ సమస్యల్ని అన్నిటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయా సందర్భాల్లో ప్రభుత్వం కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో, అంటే ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి వేదిక చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్గా ఉన్నటువంటి దాంట్లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా ఈరోజు బకాయిలకు సంబంధించి పిఎఫ్, ఏపీజేఎల్ఐ,
అవి మేము దాచుకునేటువంటి అమౌంట్లకు సంబంధించినటువంటి బకాయిలు, అదేవిధంగా సరెండర్ లీవ్, మెడికల్ రీఎంబర్స్మెంట్కు సంబంధించినటువంటి డిఏ, అదేవిధంగా 11వ పిఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు. మొన్న ప్రభుత్వమే కొంత స్పష్టత అనేటువంటిది ఇచ్చినటువంటి ధర్మిల 22.5 కోట్ల రూపాయల బకాయిలు ఈ ఉద్యోగ వర్గానికి ఉంది అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ బకాయిలన్నిటిని కూడా సెప్టెంబర్ 30, 2023 సంవత్సరం లోపల చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు చెల్లించలేదనేటువంటిది ఒకటి. అదేవిధంగా 2004 పూర్వం ఎవరైతే డిఎస్సి 2003 టీచర్స్ కానీ, పోలీసులు కానీ, ఏపీపీఎస్సీ ఉద్యోగులు కానీ నోటిఫై చేసిన తర్వాత వారి నియామకాలు 2004 సెప్టెంబర్ 1 తర్వాత అయినటువంటి వారికి 57 మెమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాని ప్రకారం మరి ఓపీఎస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా మరి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అయినా అది కూడా మరి ఆ కార్యరూపం దాల్చలేదనేటువంటిది ఉంది. మరి అదేవిధంగా అనేకమైనటువంటి డిపార్ట్మెంట్ సమస్యల మీద కొన్ని మేము సాధించుకున్నప్పటికీ అవి అలాగే పెండింగ్లో ఉండడం అనేటువంటిది జరిగింది. ఈ సమస్యల మీద మొన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మళ్ళీ చర్చిస్తామని చెప్పడం అనేటువంటిది కాలయాపనకు మరి అది దారితీస్తుందనేటువంటిది ఒకటి. మరి కొత్త డిమాండ్ మేము పెట్టేటువంటిది అది కొత్తదైనా కూడా ఏంటంటే 2023 జూలై 1 నుంచి రావాల్సినటువంటి 12వ పిఆర్సీ కమిషన్ వేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు కాబట్టి ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి దానికి అనుగుణంగా మరి మధ్యంతర భృతి అనేటువంటిది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దాదాపుగా ఏంటంటే మా ఉద్యమ చరిత్రలో కూడా ప్రభుత్వాలు ఎన్నికలకు ముందుగా ఉండేటువంటి టైంలోనే ఆ సమయం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఉద్యోగ సంఘాలు కూడా మరి ఐఆర్ అనేటువంటిది ఆ సమయంలో అడగడం, ప్రభుత్వాలు ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఆ రకంగా మేమేంటంటే ఐఆర్ అనేటువంటిది మధ్యంతర భృతి 30% ఇవ్వాలనేటువంటిది మరి మేము ప్రాతినిధ్యం చేయడం జరిగింది. మన సమావేశంలో ఏదైనా కొలిక్కి వస్తుందని చెప్పి అనుకున్నాం. మరి ఐఆర్ మీద కూడా ఎటువంటి స్పష్టత అనేటువంటిది రాలేదు. ఈరోజు ఏపీ జేఏసీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని ఇరిగేషన్ కాంపౌండ్ నందు నిర్వహించడం జరుగుతుంది. దీనంతటికీ మనకు ఉద్యోగస్తులు కష్టపడి తిని తినక సంపాదించుకున్నటువంటి జీపీఎఫ్ అయితే ఏమి, అదేవిధంగా ఏపీజీఎల్ అయితే ఏమి, అదేవిధంగా మెడికల్ రీయింబర్స్మెంట్ అది అప్పు సొప్పు తెచ్చుకొని ఆరోగ్యరీత్యా చనిపోతాము అనే ఉద్దేశంతో వడ్డీకి తీసుకొచ్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకున్న డబ్బులు కూడా అప్పు తెచ్చుకునే వాళ్ళకి కట్టలేని స్థితిలో ఏర్పడింది. అదేవిధంగా ఏపీజీఎల్ఐ, సిపిఎస్ రికవరీ చేసిన అమౌంట్ రీఫండబుల్, ఇవన్నీ కూడా ఉద్యోగస్తులు చాలా 4.5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతి నెల జీతాలకు ఆలస్యమైన బటన్ అయితే నొక్కుతున్నాడు. మేమనేది ఒకటే, కడప జిల్లా నుంచి మా బటన్ను నొక్కమని ఐఏఎస్ అధికారులు సిఎస్ గారు ముఖ్యమంత్రికి చెప్తున్నారా లేదా అనేది మాకు అనుమానం వేస్తుంది. ఇప్పటికైనా కానీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కాకుండా త్వరగా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి దృష్టికి మా జేఏసీ నాయకులను తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సో ఈరోజు శుభదినం. మీడియా మిత్రులకు, మా తోటి సహాధ్యాయులకి, భరత్ సార్ మరియు డాక్టర్ శ్రీకాంత్ గారికి
వెల్కమ్ చెప్తూ మనం ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కడప ఆకాష్ బ్రాంచ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ జేఈఈ రిజల్ట్ ఫలితాల ప్రభంజనాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు సంతోషిస్తున్నాం. భారతదేశంలో అగ్రగామి సంస్థ అయిన ఆకాష్ బైజూస్ ఇంతకుముందు మెడికల్లో చాలాసార్లు అబ్సల్యూట్ స్కోర్ని సాధించిన విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు 300 అవుట్ ఆఫ్ 300 జేఈ మెయిన్స్లో అది అబ్సల్యూట్ స్కోర్ అనే దాన్ని సాధించింది అనే విషయాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. భారతదేశంలోనే కాకుండా మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా అతి సాధారణమైనటువంటి విద్యార్థులతో ప్రణాళికాబద్ధమైనటువంటి ఈ కరికులం ఇంప్లిమెంట్ చేస్తూ నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల సమక్షంలో స్టూడెంట్స్కి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పరీక్షలు నిర్వహిస్తూ వాళ్లకు ఉన్నటువంటి డౌట్స్ని పూర్తిగా క్లియర్ చేస్తూ సాధారణమైన విద్యార్థులతో అసాధారణమైనటువంటి ఫలితాలను సాధించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. వీరిలో 300 అవుట్ ఆఫ్ 300 స్కోర్ సాధించినటువంటి రిషి శుక్లా, అలాగే మరి మనతో పాటు ఉన్నటువంటి సాయి దివ్యతేజ, అలాగే గౌతమ్, అలాగే చాలామంది విద్యార్థులు మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నారు. ఆ విషయాలన్నింటినీ వాళ్ళు ఎలా చదివారు, మరి మన సహచర టీచర్స్ అందరూ కూడా ఎలా సపోర్ట్ చేశారు అనే విషయాలన్నీ కూడా మీతో పంచుకోబోతున్నారు. అండ్ ఈ సభాముఖంగా పేరెంట్స్ అందరికీ, కడప మరియు పరిసర ప్రాంత పేరెంట్స్ అందరికీ మేము నిర్ణయించుకునేది ఒకటే, ఏ విధమైనటువంటి ఫౌండేషన్ అవసరం లేదండి. జేఈ మెయిన్స్ అలాగే అడ్వాన్స్లో మరి అత్యుత్తమైన ఫలితాలు సాధించాలంటే మొదటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా చదవటం, అలాగే మరి టీచర్ల యొక్క గైడెన్స్లో వాళ్ళు డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఎందుకు ఈ విషయం ప్రత్యేకంగా చెప్తున్నామంటే, మనం ఈ గతంలో గమనించున్నాం, చాలామంది విద్యార్థులు ఒత్తిడికి లోనై రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనించున్నాం. ఆకాష్లో ఎలాంటి ఒత్తిడి లేదు, కేవలం ఒక scheduled planning and a sequence of exams along with the senior most faculty guidance. With that, all these students are getting it is very good result. So thank you one and all. It would be stress free and my journey would be more enjoyable than normal, and I do not regret my decision because I enjoyed my journey and I enjoyed the learning that I did in Akash. The faculty was amazing. All the support that I got from my faculty when I felt low after the exams, if I got low marks and all, they supported me and motivated me to continue on my journey and not feel low. So that helped me a lot. And the exams at Akash are very relevant, and actually they are more difficult than the actual level of mains or advanced, and that helps us achieve more. Like if we can solve more difficult questions, then we'll be easily able to solve the actual exam with ease. So even that helped me in my journey. Okay, I scored 275 out of 300 in JEE Mains, and that would not be possible without support from my teachers and Akash faculty. Actually, I had no interest in JEE Mains, but I just gave an attempt, and this is completely shocking. I've just practiced my modules completely, and I was like literally feeling very easy paper during the JEE Mains exam. Like you should just practice the module completely, then you can easily crack anything. Excellent. Percentage? I'm Sophia Fatima Khanum and around 97%. మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో జరగబో అసెంబ్లీ ఎన్నికలలో మూడవసారి నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయాన్ని మీ అందరికీ సవినయంగా చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నా. ఈ ఎన్నికల సందర్భంగా రేపటి దినం అంటే 15వ తారీఖున రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. అమ్మవార్శాలలో పూజలు నిర్వహించి రామేశ్వరంలో శివపార్వతులకు పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న విషయాన్ని
ప్రచారాన్ని ప్రారంభిస్తున్న విషయాన్ని నేను మొట్టమొదట చెప్పాల్సినది ఆ పరమేశ్వరునికి, తర్వాత మీకే. నన్ను విజయ తీరానికి చేర్చేది, నా గౌరవ మర్యాదలను పరిరక్షించేది పైనున్న ఆ దేవుడు, కింద ఉన్న ప్రొద్దుటూరులో ఉండే మీరు. నాకిద్దరూ అంతటి సమానమైన స్థాయి. రాచమల్లు అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాల కాలములో ఈ ఊరు అభివృద్ధి రూపురేఖలు మారినాయి అని మీరు సంపూర్ణంగా విశ్వసించినట్లయితే, ఈ 2 కాకుండా నా నియోజకవర్గంలో ఉండే ప్రతి కుటుంబానికి సంబంధించిన పేదవారు ఎవరైనా, కష్టాల్లో ఉండే ఎవరైనా నా గడప తొక్కి సమస్య చెప్పి ఆ సమస్యలో నుంచి కాస్తో కూస్తో పెద్ద స్థాయిలోనో సహాయాన్ని పొందిన మాట నిజమైతే, నా సొంత నిధుల నుంచి నా ఆర్థిక స్థితిగతులను పక్కన పెట్టి నేను సహాయం చేసిన మాట నిజమైతే, మా జెండా ఇచ్చిన సంక్షేమం, నేను చేసిన అభివృద్ధి, నా వాళ్ళు చేసిన అభివృద్ధి, 3వది మానవతా విలువలతో నేను సహాయపడిన సహాయం, నా ఈ అభ్యర్థిత్వాన్ని ఏకపక్షంగా మీరు విశ్వసిస్తారని, తీర్మానం చేస్తారని, ఆమోదిస్తారని, బలపరుస్తారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా నా వ్యక్తిత్వం పట్ల, నా నాయకత్వం పట్ల, నా మానవతా హృదయం పట్ల సంపూర్ణమైనటువంటి సదభిప్రాయం కలిగిన వ్యక్తులుగా ఏకపక్షమైనటువంటి తీర్పుతో 1,00,000 ఓట్లకు పైన నన్ను గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ఆశిస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అభిముఖే నమస్కరోమి. మంచి తెలివి రావాలని చెప్పి అమ్మవారిని బాగా అల్లరి చేయకూడదు, బాగా చదువుకోవాలి. ప్రతిష్టతి ఏదే ధనం ధాన్యం పశుం బహుత్వలాభం సుధం వస్త్రం దీర్ఘమాయు సరస్వతి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త వేసుకోండి.
మోడీ ప్రభుత్వం దేశంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు కార్మిక సమ్మె జయప్రదం చేయాలని చెప్పేసి కడప నగరంలో ఈ స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అతలాకుతలం చేసేందుకు 44 రకాల కార్మిక చట్టాలలో బలిదానాలతో ఆత్మార్పణలతో సాధించుకున్న చట్టాలను 29 చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా మార్చి కార్మికులను బానిసలుగా మార్చినటువంటి వైఖరికి నిరసనగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 8 గంటల పని విధానాన్ని సాధించుకుంటే దాని 12 గంటల పని విధానానికి శ్రీకారం చుట్టి, అదేవిధంగా ఈ దేశం వ్యవసాయక దేశమైనటువంటి భారతదేశం, వ్యవసాయం పైన 70% ఆధారపడినటువంటి భారతదేశం, ఈ భారతదేశంలో రైతు నడ్డి ఇరగొట్టేదానికోసం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి సంవత్సరం రోజులు రైతులందరూ కూడా పోరాటం చేసి ఆ చట్టాలను వెనక్కి తీసుకునేదానికి సిద్ధమైనాడు తప్ప రద్దు చేయకుండా కొనసాగిస్తూ ఉన్నాడు. అందుకోసమే దేశంలో రైతు సమన్వయ సమితి, కార్మిక సమన్వయ సమితి కలిపి 16వ తేదీ దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు కార్మిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడితే రైతులందరూ వారి పైన బాసువాయి గోళాలు, జల పెరింగులు ఈరోజు ప్రయోగించి వారందరిని కూడా చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ఈ మోడీని గద్దె దింపాల్సినటువంటి సమయం ఆసన్నమైన నేపథ్యంలో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ఈ మోడీని గద్దె దించేదానికి సమ్మతమవుతున్నారు. కాబట్టి అందులో భాగంగానే రేపు 16వ తేదీ జరిగేటువంటి సమ్మె జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా, కార్మికులందరూ కూడా, రైతులందరూ కూడా దీనికి మద్దతు తెలిపి ఈ మోడీని గద్దె దించడానికి పూనుకోవాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి సిఐటియు, ఏఐటిసి, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 16వ తారీఖున పెద్ద ఎత్తున బంధు కార్యక్రమం జరగబోతున్నది. ఇందులో భాగంగానే కడప నగరం జిల్లా పరిషత్ నుంచి పాత బస్టాండ్ వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం కార్మికుల పట్ల, ప్రజల పట్ల, రైతుల పట్ల, వ్యవసాయ కార్మికుల పట్ల మంచి ఆలోచన, చిత్తశుద్ధి లేదు అని చెప్పి కార్మిక సంఘాలుగా చెప్పదలుచుకున్నాం. రెండోది ఏంటంటే రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతిలో ఢిల్లీకి ఆందోళన చేయడానికి పోతే వాళ్ళు దొంగలైనట్టు, మట్టి దొంగలైనట్టు మొత్తం సీలలు కొట్టి ఇబ్బంది పెట్టి దుర్మార్గంగా పాల్పడడానికి బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పదలుచుకున్నాం. మొత్తం ప్రధానమంత్రి గారు డ్యాన్స్ చేస్తా, నాటకం ఆడతా ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే కార్మిక వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, వ్యవసాయ కార్మికులకు మినిమం 600 వేతనం ఇచ్చి పని దినాలు 200 కల్పించాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఉద్యోగుల, కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో 16వ తేదీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పి సిఐటి, ఏఐటిసి, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలుగా చెప్పదలుచుకున్నాం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.